పనులకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆదివారం కాజీపేట 63వ డివిజన్ పరిధిలోని సుమారు 1.63 కోట్ల వ్యయంతో చేపట్టిన అంతర్గత రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులకు 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ సయ్యద్ రజాలి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ సయ్యద్ రజాలి బాణసంచా చప్పుళ్లు కరతాల ధ్వనుల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాల్వాతో సన్మానించి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, పార్టీ శ్రేణులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 63వ డివిజన్లో 161,63,00,000 వర్క్ని డ్రైనేజీలను ప్రారంభించడం జరిగింది. ప్రారంభించడమే కాకుండా టైం బాండ్ ప్రకారం టైం లోపల కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటే మేము దినం ఉదయం నుంచి సాయంత్రం లోపల వీలైన కాడికి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాల్లో కౌన్సిల్లో పెట్టినామో, లాస్ట్ కౌన్సిల్ 6వ తారీఖు ఉన్న రోజు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఉన్నది. అందులో కూడా సుమారు ఇంకా నియోజకవర్గానికి 10 నుంచి 12 కోట్ల రూపాయల నగదు ఇవి మేము పెట్టడం జరుగుతుంది. మా ఎజెండా ఒకటే, అభివృద్ధి, కొబ్బరికాయలు కొట్టడం, జీవోలు తీయటం, పని కంప్లీట్ చేయటం అనేది మా టార్గెట్. మేము గతంలో తీరుగా కొబ్బరికాయలు కొట్టి జీవోలు తీసి వస్తేనే ఎలక్షన్లు రాగానే మాయమాటలు చెప్పి పోయేవాళ్ళం కాదు. సమస్య ఎక్కడుంటే ఆ సమస్య దగ్గరికే పోయేవాళ్ళం. మేము సమస్యను చూసి పారిపోయే వాళ్ళం కాదు అనేది మా చిత్తశుద్ధి ఏందో కాజుపేట మీద మేము చేసిన అభివృద్ధి ఏంటిదో కళ్ళకు కొట్టొచ్చినట్టు ఇలా అవపడుతున్నది. మేము అనుకున్న సమయం లోపల కాజుపేటని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే బాధ్యత నాది మనవి చేస్తూ, మరి కొందరికి ఇబ్బందులు కూడా అవుతుంటాయి ఈ రోడ్లలోనూ కానీ డ్రైనేజీలలోనూ కానివ్వండి. ముఖ్యంగా నాది ఒక ఉండే కాజుపేట పోలీస్ స్టేషన్ నుంచి సోమిడి వరకు రోడ్డు వైండింగ్లో కూడా ప్రజలకు అవసరం ఉన్నట్టు వాటిల్లో కొందరికి ఇబ్బంది అవుతుంది. వాటిని కూడా ఆలోచన చేయాలి, ప్రజలను కన్విన్స్ చేయాలి అని చెప్పి మా యొక్క కార్పొరేటర్లకు, డివిజన్ ప్రెసిడెంట్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది ఒకటి కనుక చేయగలిగితే మనము ఓఆర్ఆర్కు మనం కనెక్టివిటీ కాజుపేట నుంచి కానివ్వండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి హన్మకొండలో ఓఆర్ఆర్కు కనెక్టివిటీ, దాన్ని 100 ఫీట్ రోడ్ చేస్తున్నాం. 18 కోట్ల రూపాయల శాంక్షన్ కూడా అయిపోయింది. రేపో మాపో కొబ్బరికాయ కూడా కొడుతున్నాం. దాని వలన మనకు రేట్లు పెరుగుతాయి, మీ యొక్క ప్రాపర్టీస్కు రేట్లు పెరుగుతాయి. రోడ్డు విశాలంగా ఉండటం వలన భవిష్యత్తులో ఇంకో 20 ఏళ్ళ వరకు ఈ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలి. మాకు ఎవరి మీద ఇది మీద ద్వేషం ఉండదు. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మేము పనులు చేస్తూనే పోతుంటాం తప్ప మాకు ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఉండదు. ప్రజలు అనేది ఒక్కటే మాకు తెలిసిన విషయం. కాబట్టి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.